ఫస్ట్ ఈ ట్రెండింగ్ వీడియో చూడండి. వాడిని విలన్ అన్నావు కదే. వాడు విలన్ అంటే విలన్ లా కనిపించే హీరో. సో చూసారు కదా, మొత్తం వీడియో ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా చేసుకోండి. సో ఫస్ట్ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అలర్ట్ మోషన్ యాప్కు రీడైరెక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఇన్పుట్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీద లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ టైం లైన్ మీద క్లిక్ చేస్తే అలర్ట్ మోషన్ యాప్కు మీ ప్రాజెక్ట్ ఇన్పుట్ అవుతుంది. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ స్టార్టింగ్లో డైలాగ్ ఉంటుంది. తర్వాత ఫోటోస్ ఉంటాయి. మీరు సింపుల్గా ఫోటోస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ మీ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీ 2 ఫింగర్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. ఈ ప్రాజెక్ట్ మీకు కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి లాంగ్ ప్రెస్ చేసి ఇన్పుట్ చేసుకోండి. ఇలానే కొన్ని ఫోటోస్ ఉంటాయి, ఇలా లాస్ట్ వరకు చేంజ్ చేసుకోండి, రీప్లేస్ చేసుకోండి. చెప్పాను కదా, ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇలా మీ ఫోటోస్ అయితే రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత మీ 2 ఫింగర్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్లో మాత్రం 4 ఫోటోస్ ఉంటాయి. ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఫేస్ కనిపిపోతే మీ ఫింగర్ తోటి ఫేస్ కనిపించేట్టుగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇందులో వైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసి ఈ స్టార్ట్ ఎండ్ రెండు మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్ట్ మీద క్లిక్ చేసి ఇది కొంచెం ఇలా తగ్గించుకోండి, చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ఇలానే ఎండ్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలానే 4 ఫోటోస్ మీరు ఇలానే చేంజ్ చేసుకోండి. కరెక్ట్ ఫేస్ కనిపిపోతే చెప్పాను కదా, ఫోటో లేయర్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి వైఫ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది.